బలగం ఫేమ్ మొగలయ్యను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గరుండే హైదరాబాద్కు పంపించారు. బలగం సినిమాతో తనదైన శైలిలో ప్రజలను మెప్పించిన కళాకారుడు బలగం మొగలయ్య ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్లోని సంరక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నేడు ఎమ్మెల్యే నరేందర్ వారిని పరామర్శించారు. మొగలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికీ వైద్యాధికారులు, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి ఎలబెల్లి దయాకర్ రావుకు వివరించారు. ఎప్పటికప్పుడు మొగలయ్య ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు. పరిస్థితి కాస్త విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్కు పంపించారు. మొగలయ్య ఆరోగ్యం కుదుటపడిందని ఆరోగ్యాలతో క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే కోరారు. నమస్కారం. మన దగ్గర 65 సంవత్సరాల గల మొగలయ్య గారు గత సంవత్సరం బట్టి డయాలసిస్ పేషెంట్ మన దగ్గర సంరక్ష హాస్పిటల్లో గత 1 ఇయర్ బట్టి రెగ్యులర్గా డయాలసిస్ ఉన్నారు. వారికి 30 సంవత్సరాలు బట్టి షుగర్ వ్యాధి, గత 10 సంవత్సరాలుగా బీపీ కూడా ఉంది. సో ఈ బీపీ షుగర్ వల్ల కిడ్నీల పైన వారికి కంటి చూపు పైన కూడా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు మన దగ్గరికి గత 10 రోజులుగా ఛాతీ నొప్పి, ఆయాసము, అధికంగా చెమటలు రావడము మొదలగు లక్షణాలతో మన దగ్గరికి రావడం జరిగింది. సో వారికి గుండె జబ్బు ఏమైనా ఉందా అని దానికి సంబంధించిన టెస్టులు చేయడం జరిగింది. అందులో వారికి బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ అనే టెస్ట్ పాజిటివ్గా వచ్చింది. సినిమా కొమరమ్మ మొగలయ్య గారు మరి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. సంరక్షణ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఆ రోజు కూడా రావడం పరామర్శించడం జరిగింది. ఆరోగ్యం బాగలేనన్నా మరి తోటి కళాకారులను బట్టి స్పందించడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు సార్, మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి కేటీఆర్ గారి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ సార్, మరి కేసీఆర్ గాని మరి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. మా భర్తని పాట పాడి